సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. మీ కొన్ని చూస్తూ ఉంటుంటే ఇప్పుడు వెహికల్స్ ఏదన్నా ఆల్రెడీ అసలు పోలీస్ వెహికల్నే మీరు ఫోటోలు తీయటం రాంగ్ రూట్లో వెళ్తున్నారని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి ట్యాగ్ చేయటం ఇవంటే కొన్నిటిని ఇలానే ఉండాలి ఇలా ఉండకూడదు ఆ రెస్పాన్సిబిలిటీ చెప్పేది కూడా అవును అందరూ చేయాలని పని అండి, అది బాధ్యత. అదే ఇప్పుడు అది నేను చేయడం వల్ల నాకు అందరూ చేయాలని పని, నేను చేస్తే చెప్పుకుంటున్నారు అంతే తప్పించి ప్రతి ఒక్కరు చేయాలని పని అది. అదే అవును, మనం ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, అవతల కూడా పాటించాలని చెప్పాలి. నాకెందుకు లేకపోతే ఇలాగే నాకెందుకులాగా ఉంటుంది. కానీ మీరు ఏ మాట కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు ఇష్టం కదా బాగా? 100% నో డౌట్ అందులో. అదే ఇప్పుడు నథింగ్ టు డూ విత్ పార్టీ అండి. చంద్రబాబు నాయుడు మనకు ఆయన వచ్చిన పద్ధతి కానీ ఆయన తీసుకొచ్చిన డెవలప్మెంట్ కానీ హైదరాబాద్లో ఈరోజు మనం చూస్తున్నాం కదా. సో ఆయనకి ఏదో చేయాలి, టెక్నాలజీ కానీ ఐటీ కానీ ఆ డెడికేషన్ ఉంది. అది అంతే, నథింగ్ టు డూ విత్ నేను ఆయన సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా చేసి ఏ లీడర్ నా ఇష్టం నాకు. నితిన్ గడ్కరీ అంటే బాగా ఇష్టం, వాజ్పేయి గారు అంటే బాగా ఇష్టం, చాలామంది ఉన్నారు అలాగే. మ్యాక్సిమం ఆయన బర్త్డేకి కానీ లేకపోతే కొన్ని వాటిల్లో మీరు మీ పోస్టులు కానీ అవి కానీ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అండి, రెస్పెక్ట్ టు పార్టీస్ కానీ సిద్ధాంతాలు కానీ. వేరే ఏ నాయకుడికి మీరు పెట్టర్లేండి, ఆయనకి ఇష్టం కాబట్టి అందరం పెట్టుకుంటూ పోతే ఇంకా పెట్టుకోవాలి. తర్వాత మానేసి ఈ పుట్టినరోజు గొడవలు ఏంటి అసలు, ఎందుకు పెట్టాలి అందరికి. తర్వాత స్పెషల్గా ఆయన అంటే ఇష్టం బాబు గారు. ఎవరికి ఇష్టం ఉండదు కదండి, కాదు అందరికీ ఉంటుంది కదా. ఓకే, జనరల్గా మన హైదరాబాదు సౌత్ ఇండియా సౌత్ అనేవారు మనల్ని. హైదరాబాదు ఆంధ్ర అనేది లేదు, మ్యాప్లో ఉండేది కదా, భాషలో కూడా ఉండేది కదా. అటు సైడ్ వెళ్తే సౌత్ ఆద్మీ సౌత్ అంటారు. వాళ్ళకి తెలిసినప్పుడు చెన్నై అంటారు. సౌత్ అంటే చెన్నై అని. హైదరాబాద్ ఉందా ఏంటి, రామారావు గారు వచ్చి ఉన్నప్పుడు దాన్ని కొంత స్టార్ట్ చేశారన్నమాట. తెలుగు భాష, తెలుగు రాష్ట్రాలు, అదే ఆయన దాన్ని నెక్స్ట్ తీసుకెళ్ళింది వేరే లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో చంద్రబాబు నాయుడు గారు, అలా పివి నరసింహారావు గారు. సో అది మనం యాక్సెప్ట్ చేసి గౌరవించాలి అంతే. జగన్మోహన్ రెడ్డి గారి అంటే మీలో ఉన్న కొన్ని దీంట్లో చూసుకున్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 సంవత్సరాల పరిపాలన పైన మీరు అప్పుడప్పుడు 2-3 సందర్భాల్లో స్పందించారు. అంటే కారణం అంటే కంప్లీట్గా అభివృద్ధి లేదనా? నేను అప్పుడు పరిపాలన కాదు, ఎవరో ఏదో ఎమ్మెల్యే ఎవరన్నా ఎలక్షన్ అప్పుడు ఎవరో కొట్టేస్తుంటే అతను ఏంటి అలా కొట్టడం తప్పు కదా అన్నట్టుగా అన్నాను అంతే. అది ఎవడైనా సరే అప్పుడు ఆ టైంకి రియాక్ట్ అయ్యేవాడిని. లైన్లో ఓటర్ వెళ్తుంటే అతను పట్టుకుని కొట్టేశాడు, అది దానికి రియాక్ట్ అయ్యాను అంతే తప్పించి నథింగ్ టు డూ విత్ పార్టీ అన్నమాట. కొంత అమౌంట్ కూడా మీరు కూడా తేవచ్చు కదా, అభివృద్ధి చేయొచ్చు అని ఇది స్పెసిఫిక్గా అన్న తర్వాత కొన్ని డిలీట్ చేశారు. మనకు సంబంధం లేదు. ఓకే, నేను డిలీట్ చేసిన నాకు హ్యాక్ అయింది కాబట్టి. సో అట్లనే ఏం లేదు అంటే ఆ టైంలో కొంచెం బ్రహ్మాజీ గారు పైన రివర్స్ అయ్యారు. ఆ టైం అయ్యారు. తర్వాత మళ్ళీ మేము ఫ్రెండ్స్. ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఫ్రెండ్సా? అందరూ ఫ్రెండ్స్. వాళ్ళు కూల్ చేశారు, తెలిసిపోద్ది కదా వాళ్ళ తర్వాత చూస్తారు. అతను కొందరు అబ్బాయి ఎందుకు పాలిటికల్ లేదు, నువ్వు మంచి యాక్టర్ మాకు ఇష్టం వద్దురా చేయకు, ఓకే.